కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి. కానీ కుక్క పని చేయకపోతే గాడిద ఆ పని చేయాల్సొస్తా. లేకపోతే గాడిద పని చేయకపోతే కుక్క ఆ పని చేయాల్సొస్తా అన్నటువంటి దాని మీదన చాలా కథలున్నాయి. అవి పక్కన పెడితే ప కార్యనిర్వాహక వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొస్తుంది. శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండిటి అసమర్థతని న్యాయ వ్యవస్థ సరిచేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. తాజాగా చూస్తే నాలా పన్ను అంటే ఒక వ్యవసాయ భూమిని పరిశ్రమల అవసరాలకు కావచ్చు, లేకపోతే వ్యాపార అవసరాలకు కావచ్చు, గృహ అవసరాలకు కావచ్చు మారిస్తే నాలా పన్ను అని కన్వర్షన్ పన్ను కట్టాల్సి అది ఒక్క కృష్ణా జిల్లాలోనే 167 కోట్లు ఉన్నాయట. విజయవాడలోనే ఉన్నాయట. విజయవాడ నార్త్ జోన్ పరిధిలోనే ఇంతవరకు ఆ డబ్బులు వసూలు చేయట్లేదట. ఒక్క జోన్లోని ఇన్ని కోట్ల రూపాయల మేర బకాయిలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మొత్తంలో ఉంటాయంటూ హైకోర్టు ప్రశ్నించింది. బకాయిల వసూలు కోసం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వసూలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, వసూలుకి మినహాయింపు విషయంలో కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న వివరాలతో నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజల్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కార్మిల్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 90 ఫ్లాట్లకు విజయవాడ మున్సిపల్ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి సవాల్ చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో పిల్లు వేసిన నేపథ్యంలో వచ్చినటువంటి వ్యవహారం ఇది.